హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందైతే వేములవాడలోని పార్వతీపురం బ్యాక్ సైడ్ అండి. సో మనకు వేములవాడలో దర్శనం చేయించేశారు కదా భీమేశ్వర ఆలయంలోకి. సో ఇదైతే లైన్స్ పెట్టారండి. ఇక్కడ మనకి 3 లైన్స్ పెట్టారండి. కోడె మొక్కు వాళ్ళకొకటి, ఉచిత దర్శనం ఒకటి, శీఘ్ర దర్శనం ఒకటి అని పెట్టారు. కోడె మొక్కు చేసుకునే వాళ్ళు ఇది చూపిస్తున్నారు చూసారా, ఈ స్టెప్స్ ఇలా వెళ్తే మాత్రమే కోడె మొక్కుల దర్శనం అయింది, లేదంటే మళ్ళీ రివర్స్ వచ్చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం ఉంది కదా. సో అవి మిగతా 2 లైన్స్. మేమైతే ఉచిత దర్శనంలో నుంచి వెళ్ళామండి. నైట్ కదా, జనాలు ఎక్కువ లేరు. సో ఇవన్నీ లైన్స్ అండి. లైన్స్లో వెళ్తూ ఉంటే మనకి పక్కనే కొబ్బరికాయ, బెల్లం, మొత్తానికి పూజ సామాగ్రి దొరుకుతాయి. సో తీసుకొని వెళ్ళండి. ఇదైతే ఎంట్రన్స్ మనకి దర్శనానికి. చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్టెప్స్ ఉన్నవి కదా, ఆ స్టెప్స్ నుంచి వెళ్తూ ఉంటే మనకి ఈజీగా డైరెక్ట్గా దర్శనం అయిపోతుంది దేవుని దగ్గర. నైట్ టైం వెళ్ళండి. ఇది చూపిస్తున్నాను చూసారా, ఇదైతే పాత భీమేశ్వర ఆలయం ఎంట్రన్స్ అండి. అండ్ ఇది ఎగ్జిట్. మనకి దర్శనం అయిపోయాక ఎగ్జిట్. అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడ కొట్టేసుకొని ఇలా రిటర్న్ వచ్చేసేయండి. వస్తూ ఉంటే అక్కడ మనకి వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది. మంచిగా దర్శనం చేసేసుకోండి. టెంపుల్కి ఎదురుగానే ప్రసాదం కౌంటర్ ఉంది. అక్కడ లడ్డూలు, పులిహోర కొనుక్కోండి. అండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే బొద్ది పోషమ్మ టెంపుల్ వస్తుందండి. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను కూడా వేములవాడ వెళ్దాం అన్నప్పుడు నేను వీడియో సెర్చ్ చేశాను. ఈ వేములవాడ దర్శనం కొంచెం చేంజ్ అయింది కదా, సో ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుందని చేంజ్ చేస్తే నాకు వీడియోస్ సరిగ్గా దొరకలేదు. సో మేబీ ఇది మీకు యూజ్ అవుద్దని నేను పోస్ట్ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్తున్న దారిలోనైతే మనకి అమ్మవారికి సంబంధించి కొబ్బరికాయలు, చీరలు, గాజులు, చిలుకలు ఇలాంటివి దొరుకుతాయి. మీకు కావాల్సినవి తీసుకొని వెళ్ళండి టెంపుల్కి. సో ఇదైతే బద్ది పోషమ్మ టెంపుల్. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు నేను టోటల్గా పోస్ట్ చేయలేను, ఎందుకంటే టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పర్సన్ వీడియోలు తీయద్దమ్మా అని చెప్పాడు. సో మధ్యలోనే ఆపేసాను. ఇవైతే లోపలికి వెళ్ళే లైన్స్ అండి. మేమైతే అందరం ఫ్యామిలీతో వెళ్ళాము. లోపల దర్శనం చేసేసుకుంటున్నాం.